ప్రభునామన మీ అందరికీ శుభాలు తెలియజేస్తా ఉన్నాను. నా ముందు వీడియోలో బబులోను రాజ్యం యొక్క పునాదులు ఏ విధంగా వేయబడ్డదో మనం నేర్చుకున్నాం. నేను చెప్పినట్లుగా దానియేలు గ్రంథం 1వ అధ్యాయం 1-2 వచనాల్లో 2 పట్టణాల గురించి రాయబడ్డది. బబులోను పట్టణము, యెరూషలేము పట్టణం. బబులోను పట్టణము మానవుని యొక్క పట్టణంగా, యెరూషలేము పట్టణము దేవుని యొక్క పట్టణంగా మనం అభివర్ణిస్తూ ఉంటాం. ఈ బబులోని పట్టణం యొక్క పునాదులు దేవునికి వ్యతిరేకమైనటువంటి ఆలోచనలతో ప్రారంభించబడ్డాయి. పునాదులు దేంట్లో వేయబడ్డాయి అంటే దేవునికి వ్యతిరేకంగా, దేవుని యొక్క ఆలోచనకి వ్యతిరేకంగా, దేవునికి తిరుగుబాటు చేయుట అనే ఆలోచన మీద ఈ పట్టణం కట్టబడ్డది. కాబట్టి ఒక ఆయన అంటాడు, బైబిల్ అన్నది బబులోను పట్టణము, యెరూషలేము పట్టణం యొక్క కథ అని అంటాడు. ఇట్స్ ఎ టేల్ ఆఫ్ 2 cities. One is Babylon, another one is Jerusalem. Babylon is the city of man, Jerusalem is the city of God. ఇప్పుడు కూడా మానవుని యొక్క పట్టణానికి, మానవుని యొక్క ఆలోచనలకి, దేవుని యొక్క ఆలోచనలకి వైరుధ్యము, విభేదం కలుగుతూ ఉన్నది. అది సృష్టిలో సంఘర్షణ గల కారణం. పౌలు అంటాడు, మానవుని యొక్క ఆలోచనలోనే ఎప్పుడు దేవుని యొక్క ఆలోచన పోరాటం చేస్తూ ఉంటుంది. జాయిస్ మేరీ తన గ్రంథంలో అంటది ఏమనంటే, మనిషి హృదయం అన్నది బ్యాటిల్ ఫీల్డ్ అన్నట్టు. బ్యాటిల్ ఫీల్డ్ యుద్ధం జరుగుతూ ఉంటుంది. ఇదే విధంగా బాబులోను పట్టణం గురించి క్లారెన్స్ లార్కిన్ ఇన్ హిస్ బుక్ ద బుక్ ఆఫ్ డానియల్ అనే గ్రంథం రాశాడు. ఆయన పేరు క్లారెన్స్ లార్కిన్. ఆయన 78-80 పేజీల్లో ఈ బబులోని యొక్క పట్టణం యొక్క విశిష్టత గురించి, చారిత్రక అంశాల గురించి ప్రస్తావన చేశాడు. మనకు తెలిసిన విధంగా బబులోను పట్టణము మెసొపొటేమియన్ సివిలైజేషన్లో భాగంగా ఈ సదరన్ పార్ట్, దక్షిణ భాగాన ఈ యొక్క మెసొపొటేమియన్ సివిలైజేషన్లో దక్షిణ భాగాన ఈ బబులోను పట్టణం ఉన్నట్లుగా మనం చూస్తా ఉన్నాం. దాని యొక్క చారిత్రక అంశాలు క్లారెన్స్ లార్కిన్ ప్రస్తావించిన విషయాలు మాత్రమే మీతో ప్రస్తావించాలని ఆశపడతా ఉన్నాను. క్రీస్తు పూర్వం 1270లో అష్షూరు రాజులు బబులోన్ని రాజధానిగా చేసుకుని పరిపాలన చేసేవాడు. అష్షూరీయులు, మాదీయులు, బబులోనీయులు అన్నది వరల్డ్ కింగ్డమ్స్ అని నేను నా మొదటి వీడియోలో చెప్పాను. ఈ అష్షూరీయులు బబులోన్ని రాజధానిగా చేసుకుని పరిపాలన చేశారు క్రీస్తు పూర్వం 1270వ సంవత్సరంలో. ఇవి ఒరిజినల్గా ఈ నినివే పట్టణానికి సంబంధించినటువంటి వారు. ఒరిజినల్గా అష్షూరీయులు కాదు. ఆ రాజధాని ఏంటంటే నినివే రాజధానిగా ఉండేది కానీ అష్షూరియ దేశానికి. కానీ వీరు ఏం చేశారు, బబులోను రాజధానిగా. అందుకని దశాబ్దాల పాటు ఈ యొక్క అష్షూరీయుల యొక్క ప్రభావం బబులోనీయుల మీద పడుతుంది, కల్దీయుల మీద పడుతూ ఉన్నది. తమ జీవిత విధానంలో బబులోనీయుల యొక్క జీవిత విధానం, ఈ యొక్క అష్షూరీయుల యొక్క జీవిత విధానం యొక్క ప్రభావం పడుతుంది. ఇదే కల్చరల్ డిఫ్యూజన్ అని అంటారు. ఈ యొక్క వీరి సంస్కృతులు ఒకదానికొకటి కలిసిపోయి కొత్త సంస్కృతులు పుట్టడం మొదలుపెట్టేది. నినివే పట్టణం యొక్క దశాబ్దాల పాటు ఈ నినివే పట్టణం యొక్క ప్రభావం బబులోను మీద ఉన్నది. క్రీస్తు పూర్వం 747లో తిగ్లత్ పిల్సర్ అనేవాడు అష్షూరీయుని పరిపాలించాడు. నెబూకద్నెజర్ అనేవాడు బబులోను రాజుగా ఉన్నాడు. అంటే రెండు రాజ్యాలు, అష్షూరీయుల రాజ్యము, ఇంకొకటి బబులోను రాజ్యం. అష్షూరీయులనేమో తిగ్లత్ పిల్సర్ అనేవాడు పరిపాలించాడు. బబులోను రాజుగా నెబూకద్నెజర్ ఉన్నాడు. వీరిద్దరు పరిపాలన చేశారు. క్రీస్తు పూర్వం 720లో ఈ బబులోను రాజు అయినటువంటి నెబూకద్నెజర్ని బెరోకల్పదాను అని అతను రాజుగా అయ్యాడు. ఈ నెబూకద్నెజర్ని ఓడించి బెరోకల్పదాన్ అనేవాడు బబులోను రాజు అయ్యాడు. ఈ బెరోకల్పదాన్ గురించి బైబిల్లో కూడా ప్రస్తావన ఉన్నది. 2వ రాజుల గ్రంథము 20వ అధ్యాయం 12వ వచనంలో హిజ్కియా రోగిగా ఉన్నప్పుడు ఈ యొక్క బెరోకల్పదాన్ అని అతను పరామర్శ చేయడానికి వచ్చాడు. కానుకలతో, పత్రికలతోటి హిజ్కియాని సందర్శించినట్లుగా చూస్తా ఉన్నాం. హిజ్కియా తనకు కలిగినటువంటిది అన్నీ కూడా బెరోకల్పదాన్ ముందు ప్రదర్శించాడు. తనకున్న దేవుడు అనుగ్రహించినటువంటి గొప్పతనాన్ని, దేవుడు అనుగ్రహించినటువంటి ఈవులన్నింటినీ బెరోకల్పదాన్ ముందు తను ప్రవేశపెట్టినట్లుగా చూస్తూ ఉన్నాం. జాగ్రత్తగా మనం పరిశీలన చేసినట్లయితే ఈ యూదా ప్రజలు, ఇజ్రాయేలీలు
బబులోను సామ్రాజ్యంతో, బబులోను ప్రజలతోటి సంబంధం కలిగి జీవిస్తూ ఉన్నారు. విజిటింగ్ అనమాట, ఒకరినొకరు సందర్శించుకుంటూ ఉన్నారు, వాళ్ళ మంచి చెడ్డ మాట్లాడుకుంటూ ఉన్నారు. ఎప్పుడైతే ఈ విధంగా ఒకరి సంబంధాలు కలిగి ఉన్నారో వారు చెడిపోవడానికి మొట్టమొదటి సాతానుతో కానీ దేవుడికి వ్యతిరేకంగా ఉన్నటువంటి వారితో ఎప్పుడైతే సంబంధం కలిగి ఉంటామో అప్పుడు ఏమవుతుందనంటే అది ప్రారంభమవుతుంది. క్రీస్తు పూర్వం 690లో సెన్నాచెరీబు అనేవాడు బెరోకల్పదాన్ని ఓడించి బబులోనుకు రాజయ్యాడు. నేను చెప్పినట్లుగా సైక్సారెస్ అనే మాదీయుడు ఒకడు ఉన్నాడు. వాడు ఏం చేశాడంటే అషూరియుని జయించి అషూర్ని ఆక్రమించుకున్నాడు. నినివేని క్యాపిటల్గా చేసుకుని అషూర్ని పరిపాలన చేశాడు. అదే సమయంలో బబులోనికి నెబోపల్సర్ అనే వాడిని రాజుగా చేశాడు. నెబోపల్సర్ కూతుర్ని సైక్సారెస్ వివాహం చేసుకున్నాడు. నెబోపల్సరు ఈ బబులోను సామ్రాజ్యాన్ని స్థాపించాడు. మీరు ముందు బబులోను గురించి మాట్లాడాను, మరలా బబులోను గురించి మాట్లాడుతున్నారు. దీన్ని నియో బబులోన్ అని అంటారు. కొత్తగా బబులోను సామ్రాజ్యం అది ఓల్డ్ బ్యాబిలోన్ అంటే మెస్పిటోమియన్ సివిలైజేషన్లో భాగంగా ఉన్నది. ఈ నియో బబులోన్ అన్నది మనందరికీ తెలిసిన రీతిగా మోడర్న్ ఇరాక్లో ఈ యొక్క నెబోపల్సర్ అనేవాడు ఈ యొక్క బబులోను సామ్రాజ్యాన్ని స్థాపించాడు. ఈ నెబోపల్సర్ యొక్క కుమారుడే నెబుకద్నెజరు. నెబుకద్నెజరు మాట వినగానే మనకి జ్ఞాపకం రావాల్సింది ఏంటంటే ప్రపంచంలో బబులోను సామ్రాజ్యాన్ని తిరుగులేని సామ్రాజ్యంగా అతి ఉన్నత స్థాయికి అభివృద్ధి చేసినటువంటి వాడు నెబుకద్నెజరు. ఈ నెబుకద్నెజరు యొక్క కాలంలో బబులోను సామ్రాజ్యం ప్రపంచంలో అత్యున్నతమైనటువంటి స్థాయికి వెళ్ళింది. అత్యున్నతమైనటువంటి స్థాయికి వెళ్ళింది. నెబుకద్నెజరు దాదాపు క్రీస్తు పూర్వం 605వ సంవత్సరంలో తన పరిపాలన ప్రారంభించాడు. ఒక ఆయన ప్రొఫెసర్ జార్జ్ రాలిన్సన్ అని ఆయన 5 గ్రేట్ మానార్కీస్ ఆఫ్ ది ఏన్షియంట్ ఈస్టర్న్ వరల్డ్ వాల్యూమ్ 2లో ఈ యొక్క నెబుకద్నెజరు కట్టినటువంటి బబులోను పట్టణం గురించి కొన్ని అంశాలను ఆయన ప్రస్తావించాడు. నెబుకద్నెజరు కట్టినటువంటి బబులోను చాలా ఉన్నతమైనటువంటిది. చాలా జాగ్రత్తగా పరిశీలన చేసినట్లయితే ఆయన ఒక కామెంట్ చేశాడు. ఏంటో కామెంట్ అంటే బబులోన్లో ఉన్నటువంటి ప్రతి పురుషుడు ఒక రాజకుమారుడిలాగా ఉన్నాడట. అలాగే ప్రతి స్త్రీ కూడా ఒక రాజకుమార్తెలాగా ఉన్నది అంటే అంత ఉన్నతమైనటువంటి స్థాయిలో ఉన్నారు ప్రజల యొక్క జీవిత విధానం అని రాశాడు. ఇంకో విషయం కూడా రాశాడు. ఏంటంటే బహుభార్యత్వం ఉన్నది ఈ యొక్క బబులోన్లో. అదే దైవారాధన కూడా ఉన్నది. ఎక్కువ మంది భార్యలు కలిగినటువంటి పురుషులు ఉండేవారు. అదేవిధంగా ఎక్కువ మంది దేవతల్ని ఆరాధించేవారు. వీళ్ళు ఎక్కువ మంది దేవతలు ఆరాధన చేసేటటువంటి వారు. ముఖ్యమైనటువంటి దేవుడు ఎవరనంటే బెల్ మార్డాక్ అనే వాడు ముఖ్యమైనటువంటి దేవతగా, ముఖ్యమైనటువంటి దేవుడిగా మనం చెప్పవచ్చు. అదేవిధంగా వీరు బబులోనియులు భూమిని ఆరాధించారు, సూర్యుని ఆరాధించారు, ఇంకా ఆరాధించినటువంటి సృష్టిని ఆరాధించారు. సృష్టిలో ఉన్నటువంటి ప్రతిదాన్ని ఆరాధించడం మొదలుపెట్టారు. వీరి యొక్క పట్టణం గురించి ఆయన చెప్తూ ఈ పట్టణం యొక్క పొడవు వెడల్పులు ఎలా ఉన్నాయంటే 15 మైళ్ళు పొడవు, 15 మైళ్ళు వెడల్పు కలిగినటువంటి పట్టణం అంట. ఈ పట్టణం చుట్టూ గోడ కట్టుకున్నారు. అంటే శత్రు దుర్భేద్యమైనటువంటి ఈ యొక్క పట్టణం, శత్రు దుర్భేద్యమైనటువంటి ఈ యొక్క నగరాన్ని వాళ్ళు కట్టుకున్నారు. చుట్టూ గోడ కట్టుకున్నారు. ఆ గోడట 350 అడుగులు ఎత్తు కలిగినటువంటి గోడ కట్టుకున్నారు. దాదాపు 350 అడుగులు. దీని వెడల్పు 87 అడుగులు వెడల్పు కలిగినటువంటి ఈ గోడను కట్టుకున్నారు. ఎందుకంత ఈ దరిదాపు 6 రథాలు ఈ గోడ మీద ప్రయాణం చేయగలుగుతాయట పక్క పక్కన. అంటే అంత వెడల్పు కలిగినటువంటి గోడని ఈ వీరు కట్టుకున్నారు. ప్రియమైనటువంటి దేవుని సంగమం, చాలా అందమైనటువంటి, చాలా శత్రువుల నుంచి ఏ విధంగానూ ప్రమాదం లేనటువంటి పట్టణాన్ని వీరు కట్టుకున్నారు. ఇంకో విచిత్రమైన విషయం ఏంటంటే చుట్టూరు కందకం తవ్వుకున్నారు. కందకం తవ్వుకుని ఈ కందకంలో యూఫ్రటీస్ నది నుంచి వచ్చేటటువంటి నీటిని పెట్టి ఇంకా ఏ విధంగానూ శత్రువులకి దక్కకుండా ఉండాలని వారు ఆ పట్టణాన్ని కట్టుకున్నారు. ఇంకా దీనికి ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే ఈ బబులోను పట్టణంలో రోడ్లు ఎంత వెడల్పు ఉండేది? 150 అడుగులు వెడల్పు కలిగినటువంటి రోడ్లు. మన భారతదేశంలో కానీ ప్రపంచ దేశాల్లో చాలా తక్కువ మంది దేశాల్లో 150 అడుగులు వెడల్పు కలిగినటువంటి రోడ్లు చాలా తక్కువగా ఉన్నాయి.
అంత వెడల్పు కలిగినటువంటి రోడ్లు. మళ్ళీ రోడ్లు అంటే తూర్పు నుంచి పడమరకి, ఉత్తరా నుంచి దక్షిణానికి, అంటే స్ట్రెయిట్ లైన్స్గా మొత్తం పట్టణాన్ని చతురస్రాలుగా విభజించింది. దాదాపు 676 చతురస్రాలు ఈ యొక్క పట్టణంలో ఉన్నాయని ఈ యొక్క రాలిన్సన్ తన పుస్తకంలో తన గ్రంథంలో రాశాడు. రాలిన్సన్ అనే అతను తన గ్రంథంలో రాశాడు. ఈ యొక్క 676 చదరపాలు కలిగినప్పుడు ఎక్కడైతే సెంటర్ ఉందో ఆ సెంటర్లో చాలా కళాత్మకమైనటువంటి విషయాలు, కట్టడాలు కట్టారు. అదేవిధంగా యూఫ్రటీస్ నది ఈ యొక్క పట్టణాన్ని ఐమూలగా అంటే మూలం కలుపుతూ ప్రవహించేది. సరిగ్గా పట్టణాన్ని 2 సమానమైనటువంటి భాగాలుగా చేసింది. 2 సమానమైన ట్రయాంగిల్స్గా విభజించింది యూఫ్రటీస్ నది. ఇంకొక ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే మనందరికీ తెలిసినటువంటిది, ప్రపంచ వింతల్లో ఒక వింత అయినటువంటి హ్యాంగింగ్ గార్డెన్స్, వేలాడేటటువంటి తోటల్ని ఈ యొక్క నెబుకద్నెజర్ తన భార్య యొక్క ఆనందం కోసం, తన భార్యను ప్లీజ్ చేయడం కోసం, ఆనందపరచడానికి ఈ యొక్క హ్యాంగింగ్ గార్డెన్స్ కట్టాడు. హ్యాంగింగ్ గార్డెన్స్ అని ఒక మాట చెప్పి నేను ముగించాలని ఆశపడతా ఉన్నాను. దరిదాపు భూమికి 357 ఎత్తుల్లో ఒక స్లాబ్ వేసి, ఆ స్లాబ్ రాతి కట్టడం కట్టి, ఆ కట్టడంలో మట్టి వేసి, ఆ మట్టిలో మొక్కలు పెంచాడట. మరలా ఈ మొక్కలు లేకపోతే వృక్షాలను పెంచాడు. అది గొప్పతనం. వృక్షాలను పెంచి మరలా 357 అడుగుల ఎత్తులో మరలా స్లాబ్ వేసి మరలా అక్కడ గార్డెన్ పెంచాడు. ఈ విధమైనటువంటి గార్డెన్ చెప్పాను కదా, తన భార్యని ప్లీజ్ చేయడం కోసం ఈ యొక్క హ్యాంగింగ్ గార్డెన్స్ని కట్టినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అదేవిధంగా ఈ మొత్తం బాబిలోనియన్ జనాభా ఎంత అంటే 10 లక్షల మంది నివాసం చేసేవారు. 10 లక్షల మంది నివాసం చేసేవారు. వీరికి సేవ చేయడం కోసం పక్కన ఉన్నటువంటి బలహీనమైనటువంటి దేశాల నుంచి ప్రజలను తీసుకొచ్చి బానిసలుగా చేసుకునేటటువంటి వారు. ద మోస్ట్ లగ్జూరియస్ లైఫ్ని ఈ యొక్క బబులోనీయులు జీవించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ ఆలకించేటటువంటి మీరందరూ గమనించాల్సింది ఏంటంటే ఆ సమయంలో యెరూషలేము నీచ స్థితిలో ఉంది. యెరూషలేము నిర్మానుష్యంగా ఉన్నది. యెరూషలేము నుంచి దానియేలుతో పాటు దాదాపు 10,000 మంది ప్రముఖులైనటువంటి యూదుల్ని చెరగా తీసుకుని రాబడ్డాడు. నెబుకద్నెజరు యెరూషలేములో ఉండేటటువంటి ప్రముఖులైనటువంటి వాళ్ళందరూ, యవనస్తులు, బలాఢ్యులు, తెలివి కలిగినటువంటి వారు, జ్ఞానం కలిగినటువంటి వారు అందరినీ ఈ యొక్క బబులోను పట్టణంలోకి తీసుకొచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఎవరు యెరూషలేములో మిగిలిపోయారు అని అంటే పేద రైతులు, వృద్ధులు ఈ యొక్క యెరూషలేములో మిగిలిపోయినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రపంచ చరిత్రలో ఎప్పుడైతే మానవుని యొక్క పట్టణం ఉచ్చ స్థితిలో ఉందో దేవుని యొక్క పట్టణం నీచ స్థితిలో ఉండేది. ఆ రోజున ఉన్నటువంటి పరిస్థితి ఏంటనంటే బబులోను చాలా ఉన్నతమైనటువంటి స్థాయిలో ఉంది. దేవుని పట్టణమైనటువంటి యెరూషలేము నిర్మానుష్యంగా ఉంది, ప్రజలు లేనటువంటిది. దేవుని యొక్క ఆలయంలో ఉండేటటువంటి వస్తువులను కూడా బబులోన్లో ఉన్నటువంటి బెల్ల యొక్క ఆరాధనలు, దేవత ఆరాధనలోకి దేవుని యొక్క ఆలయంలో ఉండాల్సినటువంటి పరికరాలన్నీ కూడా ఎక్కడికి వెళ్ళిపోయినాయి అని అంటే బబులోన్లో ఉండేటువంటి దేవతారాధన చేయడానికి ఆ యొక్క పరికరాలన్నీ వాడడం జరిగింది. మనం ఈ 2 పట్టణాల గురించి మనం చర్చించుకుంటూ ఉన్నాం. ఈ బబులోను పట్టణంలో ఉండేటటువంటి దేవుని మాట విననటువంటి ప్రజలు యెరూషలేములో నుంచి బబులోనులోకి తీసుకురాబడ్డారు. మనం ఈ వీడియోలో ఈ 2 వీడియోలో బబులోను పట్టణం యొక్క గొప్పతనాన్ని, బబులోని యొక్క విశిష్టతను మనం తెలుసుకున్నాం. అయితే అప్పుడున్నటువంటి బబులోను పట్టణం యొక్క పరిస్థితి ఇప్పుడు ఎలా ఉన్నది, ఇప్పుడు ఫ్యూచర్లో ఆ బబులోను పరిస్థితి ఏ విధంగా ఉండబోతుంది అన్నది మన ముందు ఉన్నటువంటి ప్రశ్న. అదేవిధంగా యెరూషలేము ఇప్పుడు ఎలా ఉన్నది, అప్పుడు ఎలా ఉన్నది, ఇప్పుడు ఎలా ఉన్నది, రేపు ఏ విధంగా ఉండబోతుంది అంటే నేను చెప్పాను కదా, దానియేలు గ్రంథము వర్తమాన భూత భవిష్యత్ కాలాలకు సంబంధించినటువంటి గ్రంథం. యెరూషలేము బబులోను పట్టణం యొక్క పరిస్థితి ఆ విధంగా ఉంది, ఇప్పుడు ఏ విధంగా ఉన్నది, రేపు ఏ విధంగా ఉండబోతుంది అన్నది మనం వచ్చే వీడియోలో మనం దాని గురించి చర్చను చేద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.